హలో వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు రికార్డ్ చేశాననమాట. యాక్చువల్‌గా నేను వరలక్ష్మి పండగప్పుడు ఈ దేవుళ్ళన్నీ క్లీన్ చేసుకోవడం అవ్వలేదు ఈ విగ్రహాల్ని. సరే వినాయక చవితి పండగకి క్లీన్ చేసుకుందాం అనేసి మండే రోజే క్లీన్ చేసేసుకున్నాను. కానీ రికార్డ్ చేయడం కుదరలేదు. సరే ఇంకా ఈ పసుపు ఇవి డెకరేషన్స్ చేస్తున్నానని ఒక్కొక్కటిగా రికార్డ్ చేశాను. ఈ అమ్మవారేమో గౌరీదేవి. జనరల్‌గా అందరూ వచ్చేసి పెయింట్‌లవి వేస్తారు. నేనేమో మామూలుగా బియ్యపు పిండి, పసుపు, కుంకంతో డెకరేట్ చేస్తాను ఎప్పుడూ గూడా. యాక్చువల్‌గా ఇది నాకు మా అమ్మమ్మ గారు నేర్పించారనమాట. ఇలా చేసుకుంటే కళగా ఉంటారు అని. అండ్ మా వదిన కూడా చెప్పారనమాట. ఇలాగే బావుంటారు అమ్మవారని. సో, నేను అదే కంటిన్యూ చేసేస్తున్నా. ఇంకా వేరే విగ్రహాలన్నిటికి కూడా పసుపది పట్టించేసి, కుంకుమ అది పెట్టేశాను. అండ్ సింహాసనానికి కూడా అలాగే చక్కగా 4 వైపులా పసుపంతా బాగా అంటుకునేలాగా రాసి, తర్వాత సేమ్ బియ్యపిండి, కుంకుమ అలాగా పెట్టుకుంటూ వచ్చాను. మా అమ్మమ్మ గారు చెప్పారనమాట ఇది గూడా. లైక్ అలా పెట్టుకుంటూ పెద్ద బొట్టు పెట్టుకుంటూ వస్తే చూడ్డానికి చాలా బావుంటుంది. అలాగే సింహాసనం గూడా మంచి కళగా ఉంటుంది అని చెప్పేసి. నాకసలు దేవుడి విషయాలే కాదండి. ప్రతీదీ నేను చేసే పిండి వంటలు అవన్నీ గూడా కొన్నైతే నేను మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్‌కి అక్కడే ఉండేదాన్ని నేను. మా అమ్మమ్మ గారి దగ్గరే. కాబట్టి ఆవిడ ఏం చేసినా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అన్నమాట పిండి వంటలవి. సో, అన్నీ నేర్చుకునేదాన్ని. ఆవిడ అంతే ఓపికగా ఎక్కడ విసుక్కోవడం ఏది ఉండదు. చాలా ఓపికగా నేర్పించేవారు. అండ్ ఈ అమ్మవారొచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళు నేపాల్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారన్నమాట. ఈవిడే గౌరీదేవి, లక్ష్మీదేవి అన్ని అమ్మవార్లు ఈవిడే. ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పి ఇచ్చారు మా అత్తయ్య గారు. అండ్ నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న విగ్రహాలుంటే వాటికి గూడా మామూలుగా బొట్లన్నీ పెట్టేసాననమాట. పెట్టేసిన తర్వాత ఇంకా ఫైనల్‌గా అన్నీ సర్దేసుకున్నాను. మెయిన్‌గా ఈ పేపర్ ఎందుకు వేశానంటే, ఈ పసుపు, కుంకాలు పెట్టేటప్పుడు ఏమైనా కింద పడినా మనకు తెలియకుండా తొక్కేస్తే ప్రాబ్లమ్ అవుతుంది కదా! అని చెప్పేసి పేపర్ వేసుకున్నాను నీట్‌గా. అండ్ ఫైనల్‌గా అన్నీ సర్దేసుకొని అట్ లాస్ట్ ఇంకా పైన అన్నీ గూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాననమాట. పెద్ద సింహాసనంలో పెట్టేవి పెద్ద సింహాసనంలో, అలాగే చిన్న సింహాసనంలో పెట్టేవి చిన్నవి. ఇలాగా అన్నీ డెకరేట్ చేసేసాను. ఆ లాస్ట్ కనిపించే ఫోటో ఉంది గదా! అదొచ్చేసి మురమళ్ళ వీరభద్ర స్వామి, అలాగే భద్రకాళి అమ్మవారి ఫోటో అనమాట. మా ఇంటి ఇలవేల్పు ప్లస్ మురమళ్ళలో కళ్యాణాలు అవి బాగా చేయిస్తూ ఉంటారు మా అత్తింటి వారు. సో, ఈ అమ్మవారికేమో బ్యాంగిల్స్ అనేవి ఎప్పుడు పడుతూ ఉంటే ఒక్కొక్కసారి పట్టవు. సరే అదే చూస్తున్నాను సరిగ్గా పడుతున్నాయి లేదా అనేసి. అండ్ ఫైనల్‌గా అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా ఇంకోటి చెప్పనా అండి, అసలు ఈ ఫోటోస్, ఈ పటాలన్నీ గూడా వాల్ మౌంటింగ్ చేయించాను గదా! ఇంకా అప్పటినుంచి నాకు మందార పూలంటే ఒకటే ఇష్టం అనేది పెరిగిపోయిందనమాట. రోజు వీళ్ళని కాలేజ్ బస్ స్టాప్‌లో దింపేసి, వచ్చి ఎక్కడెక్కడ ఏ సందులో ఎవరింటి దగ్గర మందారాలు దొరుకుతాయా అని వెతుక్కుంటూ ఉంటాననమాట. అంత ఇష్టం. ఏంటంటే చిన్న పూలు పెట్టే చోట ఫోటోస్‌కి ఒక పెద్ద పువ్వు పెడితే ఆ కళే వేరంటారు గదా! సో, అలాగా మందారాలు అన్నీ పెట్టి డెకరేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇలా ఫైనల్‌గా అన్నీ సర్దేసుకున్నాననమాట. ఇదొచ్చేసి శంఖం అండి. ఊదే శంఖం గాదు. జస్ట్ మామూలు శంఖం. ఈ చిన్న వెంకటేశ్వర స్వామి వచ్చేసి మా కార్‌లోదనమాట. సో, ఇలాగైతే డెకరేట్ చేసుకొని పూజ చేసుకుంటున్నాను. ఇదండి ఈ రోజుకి వ్లాగ్.